అందరికీ నా వందనాలు. దేవుడు నాతో మాట్లాడిన కొన్ని విషయాలు మీతో పంచుకుందాం అనుకుంటున్నా. అంతకుముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. నా ద్వారా ఇక్కడ ఉన్న మా సంఘస్థులందరితో మీరే మాట్లాడండి తండ్రి. నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు నామములో అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ముందుగా దేవాదేవునికి నా వందనాలు. దేవుడు ఎన్నో విషయాల ద్వారా నాతో మాట్లాడుతున్నారు. యోహాను సువార్త చదువుతున్నాను అనమాట ఈ మధ్య. అందరం యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనం. చాలు. అయితే ఇక్కడ ద్రాక్షారసం అయిపోద్ది కదా కానా విందులో. అప్పుడు ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయము ఇంకనూ రాలేదు. దేవుడు ఏదైనా ఒక చిన్న మాట చెప్పినా ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి మాత్రమే కాదు, దేవుడు ప్రతి విషయంలో మనతో మాట్లాడుతూ ఉంటారు. అయితే మన జీవితాల్లో మనం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాం కదా అద్భుత కార్యాల కోసం. అయితే దేవుడు దీని ద్వారా మనతో మాట్లాడుతున్నారనమాట. నా సమయం ఇంకనూ రాలేదు. దేవుని కార్యాలు ఎలా ఉంటాయి? చాలా గొప్పగా ఉంటాయి కదా. వచ్చినప్పుడు మనం వాటిని ఆనందిస్తూ ఉంటాం. కానీ ఈ సమయం, ఈ కొంత సమయం రాలేదంటే ఒక సమయం వస్తుంది కదా. ఆ సమయంలో ఖచ్చితంగా దేవుడు మనకి తప్పకుండా చేస్తారు. మనం విశ్వాసంతో ముందుకు వెళ్తే చాలు. అప్పుడు దేవుడు మనకి అద్భుత కార్యం మన జీవితంలో చేసినప్పుడు దాన్ని రుచి చూస్తూ ఇంకా మైమర్చిపోవడమే. ఇక్కడ పరలోకంలో ఇంతమంది కదా, మనం ఆయన బిడ్డలం కాబట్టి సంతోషిస్తూ ఉండమే. కానీ నా సమయం ఇంకనూ రాలేదు అంటే ఈ సమయం ఉంటుంది కదా, శ్రమలు, కష్టాలు. ఈ కష్టాలన్నిటిలో మనకి అవిశ్వాసం సాతానుగాడు తెచ్చినప్పుడు మనం వాటిలో జయించాలి. అవిశ్వాసాన్ని తోసేయాలి, దాన్ని రెబ్యూక్ చేయాలి, దాన్ని గర్దించి బ్రేక్ చేసినప్పుడు మనం కార్యాలు లేట్ అవ్వని, త్వరగా అవని విశ్వాసంతో మనం ఉంటాం కాబట్టి ఖచ్చితంగా చూస్తాం. మన చర్చ్లో ప్రతి ఒక్కరికి విశ్వాసం ఎక్కువ. అందరూ చాలా మంచిగా ఉంటారు. నాకు చాలా ఇష్టం మీరందరూ. ఐ జస్ట్ లవ్ యూ సో మచ్ అనమాట. మీ గురించి నేను డైలీ ప్రేయర్ చేస్తూనే ఉంటాను. ఇంకా యోహాను సువార్త 4:9 ఆయనతో చెప్పెను, ఏలయనగా యూదులు సమరీయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమును పిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగు. చాలు. అయితే ఇక్కడ సమరయ స్త్రీని మనం చూస్తాం కదా. అక్కడ సమరయులు యూదులతో అంత ఫ్రెండ్షిప్ ఉండదు వాళ్ళకి. ఇప్పుడు మన జీవితాల్లో కూడా మనము ఒంటరిగా ఉండొచ్చు, మనతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయకపోవచ్చు, మనల్ని అందరూ తృణీకరించి ఉండొచ్చు. కానీ దేవుడు మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టట్లేదు. ఆయనకి మన కోసం ఎన్నో ప్లాన్స్ కలిగి ఉన్నాయి. అయితే తెలుగు బైబిల్లో రాయలేదు కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. నా దేవుని ప్రణాళిక ఏదైతే ఉందో దాని గురించి నీకు అసలు తెలీదు. యూ హ్యావ్ నో ఐడియా వాట్ గాడ్ హ్యాస్ ఫర్ యూ అని ఉంటుంది అనమాట. అంటే అంత ఆశ్చర్య కార్యాలు మన పట్ల దేవునికి ఉన్నాయి. కానీ ఆ విషయం మనకి తెలియకపోయి ఉండొచ్చు. కొంతమందికి తెలుస్తుంది, దాన్ని బట్టి ప్రేయర్స్ చేయాలి. తెలియని వాళ్ళకి ఏంటంటే అయ్యో నాకేం లేదు, నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు, నన్ను అందరు తృణీకరిస్తున్నారు, నన్ను అందరు రిజెక్ట్ చేస్తున్నారు అనుకొని మనం ఎల్లప్పుడూ బాధపడుతూ ఉంటాం కదా. ఆ బాధను తీసివేయాలి. ఎందుకంటే మన తండ్రి ఎవరు? గొప్ప కింగ్ కదా మన తండ్రి, జీసస్ క్రైస్ట్. అందరు చెప్పారా హ్యాపీ ఫాదర్స్ డే అని యేసయ్యకి? నేను చెప్పా పొద్దుండే. అయితే
దేవుడు మనకి ఉన్నారు కాబట్టి ఆయన్ని మనం ఎవ్రీథింగ్ అనుకోవాలి. ఆయన బిడ్డలకి ఏదైనా కొదువు చేస్తారా? ఆయన ప్రతి చిన్న విషయంలో ఆయన ఎల్లప్పుడూ మనకి సహాయం చేస్తూనే ఉన్నారు. కాబట్టి విశ్వాసం అసలు క్రిస్టియన్ లైఫ్లో అదొక ఇంపార్టెంట్ వర్డ్ అనమాట. మనం ఎప్పుడు దాన్ని మర్చిపోకూడదు. ఎల్లప్పుడూ విశ్వాసం కలిగి ఉండాలి మనం. అక్కడ జూస్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ సమరితన్స్. అయితే సమరయులతో యూదులకి అసలు పట్టించుకోరు, మాట్లాడరు, వాళ్ళకి సాంగత్యం లేదు, అంటే ఫ్రెండ్షిప్ లేదు. కానీ దేవుడు అంటే యూదులు నార్మల్ పీపుల్ కదా, కానీ యేసు ప్రభువే వచ్చి మాట్లాడతారు అక్కడ. ఎంత గొప్ప విషయం అది. ఇప్పుడు ఎవరో సీఎంఓ పిఎంఓ అయితేనే మనం చాలా హ్యాపీ అవుతాం మనతో మాట్లాడితేనే. కానీ అదే దేవుడు అసలు ఎంత గొప్ప ఆయన మనల్ని సృజించారు, ఈ భూలోకాన్ని అసలు మొత్తం సృష్టి అంతా అయిందే కదా. ఆయన బిడ్డలో మనం ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి, ఎక్కడ తొట్టిల్లిపోకూడదు. అక్కడ సమరయ స్త్రీ ఆమె గురించి దేవుడు చెప్తారు కదా, ఆమె లైఫ్ గురించి. అది చూసి ఆమె దాచుకోలే. ఓ దేవుడు చెప్పారు, ఓకే చాలు అనుకోలే. ఆమె వెళ్ళి అందరికీ చెప్పింది, దేవుడు నాకు ఇది చేశారు, దేవుడు నా కోసం ఇది చెప్పారు, ఆయన గొప్ప దేవుడు, ఆయన మెస్సయ్య అని చెప్పి అందరికీ చెప్పింది. అప్పుడు ఏమైంది? వాళ్ళందరూ దేవుని గురించి వింటారు కదా, ఆయన అద్భుత మాటలు, ఆయనే మెస్సయ్య అని చెప్పి వింటారు. కాబట్టి అందరూ దేవుని దగ్గరకు వస్తారు, ఆయన మాటలు వింటారు. కాబట్టి అక్కడ ఏమవుతుంది? ఆ సమరయ స్త్రీకి అందరూ ఫస్ట్ నీ మాటలు విన్నాం, దేవుని గురించి నీ దగ్గర విన్నాం, తర్వాత మేమే మా చెవులారా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరే డైరెక్ట్గా విన్నాం అంటారు. మనము ఇప్పుడు ఎవరికి దేవుని గురించి, మన గొప్ప దేవుని గురించి చెప్పకపోతే ఎవరికి తెలియదు కదా. మనం ఎల్లప్పుడూ ఆయన గురించి చెప్తా ఉండాలి. ఇట్ ఈస్ ఎ గ్రేట్ మినిస్ట్రీ, అదొక గొప్ప పరిచర్య. మనము అలా బోధిస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో అయిన క్రియలు, గొప్ప కార్యాలు మనం చెప్తా ఉన్నప్పుడు ప్రజలు అట్రాక్ట్ అవుతారనమాట. అట్రాక్ట్ అయ్యి అందరూ ఓ అవునా, దేవుడు నిజంగానే ఉన్నాడా, వీళ్ళ దేవుడు అంత గొప్పవాడా ఏంటో చెప్పేస్తుందని చెప్పి వాళ్ళు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసినప్పుడు నమ్ముతారు, నమ్మినప్పుడు జీసస్ని ఫాలో అవుతారు. అదే కదా మనకు కావాల్సింది. క్రిస్టియన్స్ అంటే ఒట్టిగా ఆయన కార్యాలను చూడడమే కాదు, పరిచర్య చేయాలి, ఆయన గురించి చెప్తా ఉండాలి. మనందరం ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకుందాం, ఖచ్చితంగా పరిచర్య చేయాలి. ఆయన కార్యాలని చూడడం మాత్రమే కాదు, ఆయన వెంబడించాలి, ఆయన మాటల్ని ప్రజలకు చెప్పాలి. గాస్పెల్ అంటే ఏంటి? గుడ్ న్యూస్, మంచి వార్త అని అర్థం కదా. మనం మంచి వార్తను చెప్పాలి, కానీ ఎప్పుడు గాసిప్స్ చెప్పుకుంటా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉండకూడదు. మనకి టైం దొరికినప్పుడల్లా మన ఫ్రెండ్స్తో, మన చుట్టాలతో, ఎవరైతే రక్షణలో లేరో నాన్ బిలీవర్స్ అంటే అన్యులకి ఎల్లప్పుడూ మనం సువార్త చేస్తూ ఉండాలి. అయితే ఇక్కడ సమరయ స్త్రీ అదే చేసింది. కాబట్టి ఎంతోమంది యేసయ్యను వెంబడించారు. ఇక్కడ అది లేదు, కానీ తను చేసింది ఒక గొప్ప పరిచర్య. మనం కూడా చేయాలి. సరేనా? అందరం చేద్దామా? నేనైతే అదే చేయడానికి రెడీగా ఉన్నా, మీరందరూ కూడా చేయాలి, చేస్తారని ఆశిస్తున్నా. నెక్స్ట్ యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో అక్కడ ప్రధాని కొడుకుంటారు కదా, కుమారుడు, ఆయనకి బాగోదు, ఆయన సిగ్గా ఉన్నారు. కాబట్టి యేసు దగ్గరకు వచ్చి ఆయన అడుగుతారు, మా దగ్గరికి రండి, మా కుమారుని స్వస్థపరచండి అని అడుగుతారు. అక్కడ యేసయ్య వెళ్తారు, అక్కడికి వెళ్ళరు, కానీ అక్కడే ఆ మాట చెప్తారు, మీ కుమారుడు స్వస్థపడతారు అని చెప్పి అక్కడ ఉంటుంది. చూసారు కదా, అక్కడికి ఆయన నమ్మారు. ఇక్కడ చూసారా, నమ్మి వెళ్ళను అని ఉంటుంది. మనం దేవుని కార్యాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చేసినా చేయకపోయినా, మనం ట్రబుల్స్లో ఉన్నప్పుడు, స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు నమ్మాలి ఫస్ట్. ఆయన కార్యం చేస్తాడు, ఆయన ఎవరు? నా తండ్రి, నా దేవుడు అని చెప్పి నమ్మాలి. నమ్మినప్పుడు అసలు కార్యం జరగకుండా ఉండిద్దా? మీరు చెప్పండి.
టైం పడుతుంది. కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరు దేవుని కార్యాలని రుచి చూసిన వాళ్ళే. ఖచ్చితంగా మనందరికీ తెలుసు మన దేవుడు మన కోసం ఖచ్చితంగా చేస్తారని చెప్పి. కాబట్టి మనం ఎప్పుడు విశ్వాసంతో ఉంటే, అక్కడ చూసారా, వెళ్తుండగానే దారిలోనే వచ్చేసారు. మన జీవితంలో మనం సాగుతుండగానే మనం ఆ కార్యాలనేది చూస్తాం. అయ్యో అవ్వలేదే అని చెప్పి ఒకే చోటన కూర్చుని ఉందామా? ముందుకెళ్ళి ఎన్నో కార్యాలను చూద్దామా? ముందుకెళ్ళి కార్యాలు చూడడమే మన అందరికి ఇష్టం కదా. సో అక్కడికి వెళ్తుండగానే ఆయన దాసులు వచ్చి చెప్తారు, ఇట్లా కుమారుడు బ్రతికే ఉన్నారు అని చెప్పి. ఏ సమయానికి దేవుడు నోట్లోంచి మాట అయితే ఏ టైంకి వస్తుందో ఆ టైంకే ఆయన స్వస్థత పొందుకుంటారు. అలానే దేవుడు మాట నోట్లో నుంచి బయటకు వస్తేనే మనం మన జీవితాల్లో కార్యాలు చూస్తాం. మనం ఫస్ట్ ఎప్పుడైనా సరే ఏది కోఇన్సిడెన్స్ జరగదు మన జీవితాల్లో. ఏమైనా జరిగిందంటే డెఫినెట్లీ ఇట్స్ జీసస్. ఖచ్చితంగా దేవుడు ఆజ్ఞాపిస్తేనే మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. దేవుడు అలౌ చేస్తేనే మన జీవితంలో కష్టాలు వస్తాయి. కాబట్టి మనం ఎప్పుడూ ఒక చోట ఆగిపోకూడదు, ముందుకు వెళ్తూనే ఉండాలి. మనము ఇప్పుడు స్ట్రగుల్స్లో ఉన్నాము. మన గత కాలంలో మనం కార్యాలని చూసాము. అయినా సరే చాలామంది అయ్యో చేయలేదని చెప్పి అట్లానే ఉంటారు. కానీ మనం అలా ఉండకూడదు. మనకి జరిగిన కార్యాలు, అప్పుడు జరిగిన కార్యాలు చెప్తానే ఉండాలి, సాగుతూనే ఉండాలి. మనం కార్యాలు చూడకుండా ఉంటామా? ఖచ్చితంగా చూస్తాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి యోహాను సువార్త 5:5. చూశారు కదా, అక్కడ ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి? 38 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు. ఇంకా మనం ఆ స్ట్రగుల్స్లోనే ఉన్నాం, ఇంకా అదే టైంలో ఉన్నాం, అదే బాధలో ఉన్నాం అనుకోకండి. ఖచ్చితంగా దేవుడు మన దగ్గరికి వస్తారు, మనల్ని దర్శిస్తాడు. నీ కష్టాలు పోయాయమ్మా అని ఆయన నోటి నుంచి చెప్తారు. ఇక్కడ చూసారా, నీకు స్వస్థత పొందాలని ఉందా అని అడుగుతారు. మనం చాలామంది ఏంటంటే స్వస్థత పొందాలని ఉండదు, జాలి కావాలి నాకు, అందరు నన్ను ఇట్లా చూసుకోవాలి, ఇట్లాంటివి ఉంటే మనం ఎప్పటికీ స్వస్థతను పొందలేం. మనకి ఏది ఉండాలంటే దేవుడు నన్ను ఖచ్చితంగా స్వస్థపరుస్తారు అనే ఆశ, అలాంటి నిరీక్షణ కలిగి ఉంటే మనము ఖచ్చితంగా స్వస్థపడతాం. మీ మెంటల్ వూండ్స్, మానసిక ఒత్తిడులు కానీ ఎట్లాంటివైనా కానివ్వండి, ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా ఏ విషయంలో అయినా మీకు ప్రాబ్లమ్స్ ఉండనివ్వండి, అవి ఖచ్చితంగా దేవుడే తీస్తారు. అవి వాటిని కూడా దేవుడే అలౌ చేశారు ఒక టైంలో. కానీ మనమే పట్టుకుని వద్దు, నువ్వు వెళ్ళొద్దు, నాకు జాలి కావాలి, నాకు ట్రీట్మెంట్ కావాలి, అందరి నుంచి పిటినెస్, సానుభూతి కావాలి అని చెప్పి కోరుకుంటారు. కానీ మనం అట్లా ఉండకూడదు. నాకు విడుదల కావాలి అంతే. అలా పట్టుబట్టి కూర్చోండి. మీరు ఎందుకు పోదు? దేవుడు మన డాడీ కదా. ఇప్పుడు నాకు ఏమైనా కావాలనుకో, కావాలి అని పట్టుబట్టి ఏడ్చేదాన్ని, ఇప్పుడు కాదులే. అలా ఏడ్చినప్పుడు ఖచ్చితంగా కొనిపెట్టాలి ఎప్పుడో ఒకప్పుడు. అలానే నా దేవుడు ఎవరు? మన డాడీయే కదా. కాబట్టి ఆయన్ని పట్టండి, అడగండి, నాకు పోవాలి ఇది, ఆ స్ట్రగుల్స్ని నువ్వు అసలు పో, నా దగ్గర ఉన్న మాకు అని వాటిని రెబ్యూక్ చేయండి. ఆ చైన్స్ అన్నింటినీ మీరే మీ నోటితో విరగొట్టాలి, అప్పుడే పోద్ది. అయితే అలా చేసినప్పుడు మనం ఖచ్చితంగా మన జీవితాల్లో విడుదల అనేది చూస్తాం అన్నమాట. చాలా పీస్ని అనుభవిస్తాం. ఈరోజు మీరు అందరూ అనుభవించారా? నాకైతే పరలోకం దిగొచ్చినట్టు అనిపించింది ఇందాక వర్షిప్లో. అలాగా మనము మన హృదయాన్ని ఆయనకి అర్పించాలి. ఇదిగో ఈ హార్ట్ నీకే, నువ్వు నన్ను చేసావు కదా దేవా, ఈ హృదయం నీకే, నా బాడీ నీ టెంపుల్ కాబట్టి నేను ప్యూర్గా ఉంటా, నా హృదయం నీకు ఇస్తా అని ఉండండి. మీకేం కావాలో ఆయనే చూసుకుంటారు. డాడీ నీ ఇష్టం డాడీ, నాకు జంక్ ఫుడ్ కానీ నేను అన్నిటినీ కొంచెం దూరం పెడదాం అనుకుంటున్నా, మంచిదే నాకు ఇవ్వు అంటే డాడీ జంక్ ఫుడ్ తెచ్చిస్తారా? బ్యాడ్ ఫుడ్ తెచ్చిస్తారా? ఎప్పుడు మంచిదే తెచ్చిస్తారు కదా. అలాగే మన దేవుడు కూడా మనల్ని కోరుకుంటున్నారు, ఆయన మన హృదయాన్ని కోరుకుంటున్నారు. మనం ఆయనకి స్లేవ్స్ కాదు, మనం బిడ్డలం. ఇప్పుడు ఎవరైనా చిల్డ్రన్స్ని ఏమైనా అంటే ఊరుకుంటారా?
కొంతమంది సైలెంట్గా ఉంటారులే, మా మమ్మీ డాడీ లాగా వద్దు ఏమనొద్దు అని చెప్పి. కానీ ఆల్మోస్ట్ అందరూ వెళ్ళి గొడవ ఆడతారు. మన తండ్రి ఏంటంటే ఈ లోకానికి అధిపతి, అసలు మొత్తానికి మన డాడీ కింగ్ కదా. ఆయన ఆజ్ఞాపిస్తే ఏదన్నా పోవాల్సిందే. కానీ మనం ఎలా చేయాలి, దేవా నువ్వు చూసుకో అని మనం వదిలేసినప్పుడే దేవుడు ఏదైనా చేయగలరు. సో ఇక్కడ ఆయన వ్యాధి పోద్ది, ఆయన ఎలా చేశారు, అవును నాకు స్వస్థతను పొందాలని ఉంది అన్నప్పుడు అక్కడ వెళ్ళు నువ్వు పరుపెత్తుకొని నడుచు, వెంటనే అనగానే చూశారు కదా, దేవుడి నోటి నుంచి మాట ఒక్కటి వస్తే చాలు. కానీ ఆ మాటను కూడా మనమే తెప్పియాలి కదా. దేవా అనవా 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 అట్లాగా మనం అడగాలి, దేవా ఎంతసేపు దేవా నాకు ఈ ట్రబుల్స్ ఏంటి అని. మనం ఎప్పుడూ మన దేవుడే మనల్ని ఆదరిస్తారు, మన ఆదరణకర్త మన దేవుడే కాబట్టి ఆయన్నే మనం అడగాలి. ఆయన స్వస్థతనిస్తారు, కంఫర్ట్ని ఇస్తారు, బాధ నుంచి విడిపిస్తారు. కష్టాల్లో ఉన్నా అసలు మనం కష్టాల్లో ఉన్నట్టే తెలియదు తెలుసా, అంత ఆదరణ ఇచ్చే దేవుడు మన దేవుడు. ఇంకెందుకు బాధపడతారు మీరంతా. ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి మనం అందరం దేవునికే, దేవా థ్యాంక్ యూ, నువ్వు నా ఫాదర్గా ఉన్నందుకు నాకు అసలు ఈ లోకంలో కష్టాలు బాధలు ఏం తెలియకుండా నువ్వు నన్ను జాగ్రత్తగా ఉంచావు, నీ ఏంజల్స్ని నాకు బాడీ గార్డ్స్లా పెట్టావు అని మనం ఎప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. ఇప్పుడు ఏంజల్స్కి మనకంటే ఎక్కువ మహిమ ఉంటుంది కదా, అయినా మనకి బాడీ గార్డ్స్గా పెట్టారు. అసలు మనం దేనికన్నా పనికొస్తాము, ఏ అర్హత ఏ యోగ్యత లేని మనల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మనం చూస్ చేసుకున్నారు. ఏసయ్య నాకు కావాలని మనం ఫస్ట్ అడగల, ఆయనే వచ్చి మన కోసం ప్రాణం పెట్టారు, ఆయనే మనల్ని ఫస్ట్ ప్రేమించారు. దాని తర్వాత మనము ఆయన దగ్గరికి వెళ్ళాం, ఆయన దగ్గరికి వెళ్ళి హత్తుకున్నాం. అలానే దేవుడే మన దగ్గరికి వచ్చారు, ఆయనే మనల్ని ఫస్ట్ చూస్ చేసుకున్నారు. అలాంటప్పుడు మనం ఏదైనా అంటే కాదంటారా, మన డాడీ చాలా రిచ్ కదా, మన డాడీ అన్నీ చేసి పెడతారు మనకి. కాబట్టి ఎవరి మీద మీరు ఆధారపడకుండా మంచిగా దేవుడే నా ఎవ్రీథింగ్ అనుకొని మీరు స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. ఏది ఏ సమయానికి జరగాలో మన దేవునికి తెలుసు, మా డాడీకి నాకు ఏది ఏ టైంకి ఇవ్వాలో తెలుసు, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు మీకు ఏమైనా బాధలు ఉన్నాయేమో కష్టాలు ఉన్నాయేమో నాకు తెలీదు, కానీ దేవునికి తెలుసు కదా, ఆయన అన్నీ చూస్తున్న దేవుడే కదా, ఎందుకు మిమ్మల్ని విడిచిపెడతారు. కాబట్టి మీరు అందరూ స్ట్రాంగ్గా ఉండండి. ఇదొక్కటే ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి నాకు ఫాదర్స్ డే గిఫ్ట్ ఈ రకంగా ఇచ్చిన స్మైలీకి గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా మనకి ఎప్పుడు సంతోషం కలుగుతుంది, మన బిడ్డలు ఎదిగినప్పుడే సంతోషం కలుగుతుంది. మరి ఇంతకుముందు అయితే ఏదైనా చెప్తే ఇప్పుడు కాదు తర్వాత ఎదురు చెప్పాలి, కానీ ఇప్పుడైతే అలా లేదు, వెంటనే లోబడే స్వభావం అది ఎక్కడ వస్తుంది అంటే దేవుని వాక్యం ద్వారానే మనకు వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే తండ్రికి నిజమైన సంతోషం ఎప్పుడు, ఏదో శ్లోకం కూడా ఉంటుంది కదా, పుత్రుడు పుట్టినప్పుడే కాదంట, వాడు ప్రయోజకుడు అయినప్పుడే పుత్రోత్సాహము కలుగుతుందట. మరి మన బిడ్డలు దేవునిలో ఎదిగినప్పుడే నిజమైన సంతోషం ఆనందం తృప్తి కలుగుతుంది. నేను కూడా 9th క్లాస్లో రక్షించబడ్డాను. అప్పటి నుంచి అప్పుడప్పుడు కానీ నేను 9th క్లాస్ ఇంత ధైర్యంగా నేను చెప్పలేకపోయాను నేను. బట్ నమ్ముతున్నాను దేవుడు అటువంటి అంతకన్నా ఎక్కువగా దేవుడు ఆ బిడ్డను వాడుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా.